హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్వదేశీ ఫుడ్స్. ఈ రోజు మనం పక్కా కొలతల్లో గోంగూర పండుమిర్చి నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం ఎప్పుడు కూడా అనేక రకాల నిల్వ పచ్చళ్ళను తయారు చేస్తూ ఉంటాం. ఇలా తయారు చేసే నిల్వ పచ్చళ్ళలో ఈ గోంగూర పండుమిర్చి పచ్చడి కూడా ఒకటి. ఎందుకంటే ఈ రెండు కూడా కారం పులుపు కలగలిసి ఉంటాయి. అందుకే ఈ పచ్చడి ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండటంతో పాటు టేస్టీగా కూడా ఉంటుంది. వేడివేడి అన్నంలో గోంగూర పండుమిర్చి పచ్చడిని వేసుకుని కలుపుకుని తింటే ఆ రుచే వేరండి. ఒకవైపు పులుపు, మరోవైపు కారం తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి రైస్ లోకి మాత్రమే కాకుండా ఇడ్లీ, దోశ, వడ ఇలా ఏ టిఫిన్స్ లోకి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చడికి ఇలా పుల్ల గోంగూర అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని ఇలా ఎర్ర కాడలు ఉండే పుల్ల గోంగూర ఉంటుంది కదా, అవి తీసుకోండి. నేను ఇక్కడ పెద్ద సైజులో ఉండే ఒక 10 కట్టల వరకు పుల్ల గోంగూరను తీసుకుని వాటి నుండి కాడలు లేకుండా ఆకులు మాత్రమే తెంపుకుని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. వీటిని వెయిట్లో చెక్ చేసుకుంటే ఒక 1/2 kg వరకు ఉండాలి. ఇప్పుడు ఈ గోంగూర ఆకుల్ని ముందు రోజు రాత్రే 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. మనం ఇలా శుభ్రంగా కడగకపోతే ఇందులో కాస్త ఇసుక అనేది ఉంటుంది కదా. ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు వీటిని సీలింగ్ ఫ్యాన్ కింద ఒక పొడి క్లాత్ పై రాత్రంతా ఆరబెట్టినట్లయితే ఈ ఆకుల పైన ఉండే చెమ్మ మొత్తం ఆరిపోతుంది. ఇలా చేయడం వల్లనే పచ్చడి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. అలాగే పండు మిరపకాయలు కూడా ఒక 1/2 kg వరకు తీసుకోండి. మనం 1/2 kg వరకు గోంగూర ఆకులు తీసుకున్నాం కాబట్టి అందులో సగం వరకు పండుమిర్చిని వేసుకుంటే పులుపు, కారం రెండు కూడా సరిగ్గా సరిపోతాయి. ఇప్పుడు వీటిని కూడా ముందు రోజు రాత్రే తొడుమలు తీయకుండా వాటర్లో 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. అలా కాకుండా మీరు తొడుమలు తీసేసి గనక ఈ పండుమిర్చిని కడిగితే వాటర్ పండుమిర్చి లోపలికి వెళ్ళిపోతుంది. దీనివల్లనే పచ్చడి తొందరగా పాడైపోతుంది. అందుకని తొడుమలు తీయకుండా మాత్రమే కడగండి. తర్వాత వీటిని కూడా అదే పొడి క్లాత్ పై రాత్రంతా సీలింగ్ ఫ్యాన్ కింద ఆరబెట్టడం వల్ల వీటిపైన ఉండే చెమ్మ మొత్తం ఆరిపోతుంది. చూడండి, మర్నాడు ఉదయానికల్లా ఈ రెండు కూడా ఇలా చక్కగా ఆరిపోయాయి కదా. ఈ ఆకుల్లో అసలు చెమ్మ లేదు కదా, ఇలా పొడిపొళ్ళాడుతూ ఉండాలి. అలాగే పండుమిర్చి కూడా శుభ్రంగా ఆరిపోయాయి. ఇప్పుడు ఈ పండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక దళసరిగా ఉండే కడాయిని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకుని దోరగా వేయించుకోవాలి. కాసేపటికి మెంతులు ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యి కమ్మటి వాసన కూడా వస్తున్నాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకుని కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత మనం శుభ్రంగా ఆరబెట్టుకున్న గోంగూర ఆకులు ఉన్నాయి కదా, అవన్నీ ఇప్పుడు ఈ కడాయిలో వేసేసుకోండి. అందులోనే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా కొత్త చింతపండును కూడా వేసుకోండి. మనం తీసుకున్న గోంగూర ఆల్రెడీ పుల్లగానే ఉంటుంది కాబట్టి ఇందులో పెద్ద ఎక్కువగా చింతపండు ఏమీ పడదండి. ఇలా ఈ మాత్రం చింతపండు అయితే పులుపు అనేది సరిగ్గా సరిపోతుంది. ఈ చింతపండులో పిక్కలు, పీచు లాంటివి లేకుండా శుభ్రం చేసి పెట్టుకున్నది వేసుకోండి. అలాగే ఒక 75 గ్రాముల వరకు కళ్ళుప్పును కూడా తీసుకుని అందులో సగం మాత్రమే ఇప్పుడు ఈ గోంగూర ఆకుల్లో వేసుకోవాలి. మిగిలిన సగం మనం పండుమిర్చిని గ్రైండ్ చేసుకుంటాం కదా, అప్పుడు అందులో వేసుకుందాం. నిల్వ పచ్చళ్ళు చేసుకునేటప్పుడు వాటిల్లో ఇలా కళ్ళుప్పు వేసుకుంటేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ గోంగూర ఆకుల్లోని వాటర్ మొత్తం ఎగిరిపోయి ఈ ఆకులు మెత్తగా గుజ్జులాగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఒక 3 లేదా 4 నిమిషాల పాటు వేపుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ కడాయి పైన మూత అస్సలు పెట్టకుండా ఈ ఆయిల్లోనే వీటిని వేపుకోవాలి. దీనిపైన మనం మూత పెట్టేసినట్లయితే ఆవిరి పట్టి ఆ వాటర్ ఈ గోంగూర ముద్దలోకి వెళ్ళడం వల్ల పచ్చడి తొందరగా పాడైపోయే అవకాశం ఉంది. అందుకని మూత పెట్టకుండానే వేపుకోవాలి. చూడండి, ఒక 4 నిమిషాలు వేపుకున్న తర్వాత చూస్తే ఈ గోంగూర మెత్తగా మగ్గిపోయి ఇలా దగ్గరకు అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ గోంగూర చల్లారేలోపు మనం పండుమిర్చిని కూడా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు తడి లేకుండా పొడిగా ఉండే ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ కట్ చేసుకున్న పండుమిర్చి ముక్కలన్నీ వేసేసుకోండి. అలాగే మనం గోంగూరలో వేసుకోగా మిగిలిన సగం కళ్ళుప్పు ఉంది కదా, అదంతా ఇప్పుడు ఈ పండుమిర్చి ముక్కల్లో వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక గుప్పెడి వరకు వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టుతో సహా వేసేసుకోండి. ఇప్పుడు వీటిని మరీ మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కాస్త బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. కాసేపటికి వేయించిన గోంగూర కూడా పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు దీనిని కూడా అదే మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగా దోరగా వేయించి పౌడర్ చేసుకున్న మెంతిపిండి ఉంది కదా, అదంతా ఇప్పుడు ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఈ గోంగూర పండుమిర్చిని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. చూడండి, ఇలా ఈ మాత్రం నలిగితే సరిపోతుంది. ఇలా తయారు చేసుకుని ఈ పచ్చడిని ఒక ఎయిర్ టైట్గా ఉండే గాజు సీసాలోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే కనీసం 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా పచ్చడిని తీసుకుని తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది.
నేనైతే ఇప్పుడు ఈ పచ్చడి మొత్తానికి కూడా తాలింపు పెట్టేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకోవాలి. అందులో 1 కప్పు అంటే 200 గ్రాముల వరకు వేరుశనగ నూనె లేదంటే నువ్వుల నూనె అయినా వేసుకుని కాగనివ్వాలి. పచ్చడిలో ఆయిల్ కాస్త ఎక్కువగా ఉంటేనే పచ్చడి తొందరగా పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఆయిల్ కాగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఇంకా 3 రెమ్మల వరకు కరివేపాకు, తర్వాత 5 లేదా 6 వరకు ఎండుమిర్చిని తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి. ఫైనల్గా 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే తాలింపుని వేపుకోవాలి. తాలింపు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ తాలింపుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆయిల్ ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం ఇందులో పచ్చడి కలిపేసినట్లయితే పచ్చడి కాస్త రంగు మారుతుంది. అందుకని ఆయిల్ని పూర్తిగా చల్లారనిచ్చి అప్పుడు కలుపుకుందాం. చూడండి, కాసేపటికి తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గోంగూర పండుమిర్చి పచ్చడి ఉంది కదా, అదంతా ఇప్పుడు ఈ తాలింపులో వేసేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం ఈ పచ్చడిలో కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా తయారు చేసుకుని ఈ పచ్చడిని ఒక గాజు సీసాలోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే కనీసం 1 సంవత్సరం పాటు ఫ్రెష్గా ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా క్విక్గా ఈ గోంగూర పండుమిర్చి పచ్చడిని తయారు చేసేసుకున్నాం కదా. సో మరి మీరు కూడా ఈ కొలతల్లో ఇలా గోంగూర పండుమిర్చి నిల్వ పచ్చడిని ఒకసారి తయారు చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.